శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ కృష్ణ, తమరు మా మధ్య ఒక సామాన్య మానవుడి మాదిరి తిరిగినప్పటికీ నీవు ఈ లోకములో ఉన్న చరాచర భూత జాలమునకు సకల ప్రాణులకు తండ్రి వంటి వాడివి. అంతేకాదు, అత్యంత పూజనీయులు మీరే. ఈ మూడు లోకములకు తమరే పరమశ్రేష్ఠుడు అయిన గురువు అయి ఉన్నారు. ఎందుకంటే తమరికి తమరే గురువు. తమకు గురువు అంటూ ఎవ్వరూ లేరు. ఈ మూడు లోకములలో నీతో సమానమైన, నీకంటే అధికమైన ప్రతిభా పాటవాలు, ప్రభావం కలవారు ఎవ్వరూ లేరు. ఈ లోకమునకు తండ్రి, గురువు, దైవము, పూజనీయులు అన్నీ మీరే. కాబట్టి నన్ను కూడా తప్పు చేసిన కుమారుణ్ణి తండ్రి క్షమించినట్లు, స్నేహితుని అపరాధమును మరొక స్నేహితుడు క్షమించినట్లు, ప్రియురాలి వాచాలత్వమును ప్రియుడు క్షమించినట్లు నువ్వు కూడా నా తప్పులను అన్నింటినీ క్షమించు. నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నా తప్పులను మన్నించు. నా శరీరాన్ని భూమి మీద పడవేసి నీకు నమస్కరిస్తున్నాను. అంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. సాష్టాంగ నమస్కారం పూర్తి శరణాగతికి గుర్తు. అహంకారాలను విడిచిపెట్టి నీవే తప్ప నితఃపరం వేరుగా అనే రీతిలో నమస్కరించడం. ఆ నమస్కారం కూడా కృష్ణుడిని సకల జగత్తుకు ఈశ్వరుడిగాను, అందరి చేత ప్రస్తుతింప తగినవాడిగాను గుర్తించి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడి మాటల మీద, బోధనల మీద పూర్తి నమ్మకం కలిగింది. అందుకే సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారము అంటే శరీరంలో ఉండే 8 అంగములు భూమికి తగిలేటట్లు బోర్లా పడుకుని నమస్కరించడం. తల, గుండె, 2 చేతులు, 2 తొడలు, 2 పాదములు ఇవి భూమిని తాకుతూ నమస్కరించడం. ఇలా నమస్కరించడాన్ని సాష్టాంగ నమస్కారం అని అంటారు. తన మనోనేత్రానికి గోచరిస్తున్న భయంకరమైన విశ్వరూపమును చూడలేకపోతున్నాడు అర్జునుడు. ఎంత తొందరగా మామూలు రూపం వస్తే అంత బాగుండు అని అనుకుంటున్నాడు. అదే పైకి అన్నాడు, అత్యంత భయంకరమైన నీ విశ్వరూపం చూసి భయపడ్డాను అంటే కృష్ణుడు తనను పిరికివాడు అనుకునే ప్రమాదం ఉంది. అందుకని కృష్ణ, నీవు చూపించిన ఈ విశ్వరూపం అదృష్టపూర్వం. అంటే ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇదే ప్రథమం. నాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగానూ ఉంది. ఏదో తెలియని దివ్యానుభూతి, ఇంతకు ముందు అనుభవించని అనుభూతి కలిగింది. కానీ ఎక్కడో ఒక మూల చెప్పలేని, భరించలేని భయం కూడా ఉంది. మనసంతా ఆందోళనగా ఉంది. కాబట్టి ఓ దేవదేవ, జగన్నివాస, నా మీద దయ ఉంచి ఇంతకు ముందు రూపంతో కనపడవయ్యా అని ప్రార్థించాడు. ఇంతకు ముందు తాను చూసిన రూపం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నాడు. ఓ కృష్ణ, ఈ అనంత విశ్వం అంతా నిండి విశ్వమే నీ రూపముగా కలవు విశ్వమూర్తి. ఓ సహస్రబాహో, ఇంక చాలయ్యా, నేను నీ రూపాన్ని చూడలేకపోతున్నాను. ఈ భయంకరమైన కాలపురుషుని అవతారం చాలించి నీ విశ్వరూపాన్ని ఉపసంహరించి ఇదివరకటి మాదిరి ఎంచక్కా పట్టుపీతాంబరాలు, వనమాలలు, కిరీటము, గద, చక్రము, నెమలిపించము, ముఖాన చిరునవ్వు, సౌమ్యంగా ఉన్న మునుపటి రూపం ధరించు అని వేడుకున్నాడు. ఇక్కడ ఒక విషయం ఉంది. చతుర్భుజం అని వాడారు వ్యాసుల వారు. కానీ ఇంతకుముందు ఎక్కడా కృష్ణుడు 4 చేతులలో అర్జునుడికి కనపడినట్లు లేదు. కాకపోతే అర్జునుడి మనసులో ఒక ఊహ మెదిలి ఉండవచ్చు. అనేకములైన చేతులు, కాళ్ళు, తలలు, కళ్ళు, ఆయుధములు, భయంకరమైన నోరు, ఆ నోటిలోకి అందరూ క్యూ కట్టి వెళ్ళడం. దీనికన్నా 4 భుజాలతో ఉన్న రూపం బాగుంటుంది కదా అని అనుకుని ఉండవచ్చు. ఇది అప్పటి అర్జునుడి మానసిక స్థితి కానీ వేరు కాదు. అసలు చూసే వాళ్ళకి కృష్ణుని యొక్క, అర్జునుని యొక్క శారీరక స్థితిలో ఏ మార్పు లేదు. కేవలం అర్జునుడు మానసిక నేత్రంతోనే ఇవన్నీ చూస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దీనిని మరొక విధంగా కూడా శాస్త్రకారులు విశ్లేషించారు. అర్జునుడు ఇప్పటి వరకు కృష్ణుడిని మామూలు మనిషిగానే భావించాడు. కృష్ణుడికి అందరి మాదిరి 2 కాళ్ళు, 2 చేతులు, 1 తల ఉన్నాయి. కానీ అదే కృష్ణుడు తన మనోపలకం మీద అనేకములైన వేలకు వేల చేతులతో, కాళ్లతో, ఉదరములతో, భయంకరమైన ముఖముతో కాలస్వరూపుడుగా కనపడుతున్నాడు. ఆ రూపాన్ని చూడలేకపోతున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపము, అంటే సర్వవ్యాపిత్వము కలవాడు.
అది తెలుసుకున్న అర్జునుడు కృష్ణుణ్ణి తన విశ్వరూపం ఉపసంహరించి తాను చూడడానికి అలవాటు పడ్డ విష్ణువు రూపమైన చతుర్భుజములు, శంకుచక్రములు, గద, కిరీటము వీటితో కూడిన మంగళకరమైన విష్ణు రూపాన్ని ధరించమని కోరాడు. అంటే విశ్వరూపం నుండి విష్ణు రూపంలోకి మారమని కోరాడు. తన మనస్సులో కృష్ణుణ్ణి విష్ణువు అవతారంగా కనిపించాలని కోరుకున్నాడు. కానీ అర్జునుడు కళ్ళు తెరిస్తే రథం తోలుతున్న మామూలు కృష్ణుడే కనపడతాడు. ఇలా అనుకుంటే ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుంది అని శాస్త్రకారులు వ్యాఖ్యానించారు. ఇంతేకాకుండా విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి నామం విశ్వం అంటే విశ్వకారుడు, తర్వాతి పదం విష్ణువు అంటే విష్ణు స్వరూపుడు. అందుకే అర్జునుడు కాలస్వరూపుడైన విశ్వరూపుడిని మంగళకరమైన విష్ణు స్వరూపుడిగా కనపడమని కోరాడు అని రాశారు. కానీ కృష్ణుడు మాత్రం చేతిలో చర్నాకోలతో రథం నొగల మీద కూర్చుని కనిపించాడు. అర్జునుడు కళ్ళు తెరవగానే కనిపించిన రూపం అది. అంటే కృష్ణుడి రూపంలో ఏమీ మార్పు లేదు. విశ్వకారుడుగాను కాలస్వరూపుడుగాను కనిపించడం కేవలం అర్జునుడి మనస్సులో ఏర్పడిన భావన మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ ఇది చాలు అని అనుకున్నాడు కృష్ణుడు. ఇంకా ఎక్కువైతే అర్జునుడు యుద్ధరంగం నుండి భయంతో పారిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని ఇలా అంటున్నాడు: అర్జున, అమిత తేజస్సుతో కూడినది, అనంతమైనది, ఆది అంతము లేనిది ఈ విశ్వం అంతా తానే అయినది, ఇప్పటి వరకు నీవు తప్ప ఇంకా ఎవ్వరూ చూడనిది పరమము అయిన ఈ విశ్వరూపమును నీవు ఇది వరకు చూడలేదని నాకు తెలుసు. అయినా నీవు కావాలి అని అడిగావు కాబట్టి నీ మీద ఉన్న ప్రసన్నతతో, వాత్సల్యంతో నా యోగశక్తి వలన నీ మనోనేత్రానికి విశ్వరూపాన్ని గోచరింపచేశాను. ఓ అర్జున, నీవు ఇప్పటి వరకు ఇటువంటి రూపాన్ని చూడలేదు కాబట్టి నీకు భయం వేసింది. కానీ నా ఈ రూపం భయంకరమైనది కాదు. మీరంతా రోజు చూస్తున్నదే, కానీ ఒకేసారి చూసావు కాబట్టి భయంతో వణికిపోయావు. నా ఈ విశ్వరూపం ఎంతో తేజోమయం, అత్యంత తేజోవంతమైనది, ఆది అంతములు లేనిది, విశ్వాన్ని అంతా ఒకే చోట చూడగలిగేది, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల కన్నా విలక్షణమైంది. అటువంటి రూపాన్ని నీ మీద నాకు ఉన్న ప్రేమ వాత్సల్యం చేత నా యోగశక్తితో నీకు చూపించాను. అది నీవు కోరితేనే చూపించాను అని అన్నాడు కృష్ణుడు. ఇక్కడ మయా ప్రసన్నేన అంటే నాకు నీ మీద ఉన్న ప్రసన్నతతో, వాత్సల్యంతో నీ మనోఫలకం మీద చూపించాను అని అన్నాడు కృష్ణుడు. మనకు కూడా ఆ పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోవాలంటే ఆయన కరుణ, ప్రేమ, వాత్సల్యం కావాలి. దానికోసం మనం ఆయనను నిరంతరం ఏకాగ్రతతో ధ్యానించాలి. అంతేకాని అర్జునుడికి కనిపించిన విశ్వరూపం నాకెందుకు కనిపించదు అని వితండవాదం చేయకూడదు. అర్జున, నీకు తెలుసో లేదో, నీవు చూసిన ఈ రూపం ఇది వరకు మానవులు ఎవ్వరూ చూడలేదు, చూసే అవకాశమే లేదు. నువ్వు కోరావు కాబట్టి, నువ్వు నాకు ప్రియ బంధువు, మిత్రుడవు కాబట్టి నీకు చూపించాను. వేదములు అధ్యయనం చేసిన, దాన ధర్మాలు చేసిన, ఉగ్రమైన తపస్సు చేసిన వాళ్లకు ఈ విశ్వరూపం గురించి జ్ఞానం కలుగుతుందేమో కానీ చూడడం సాధ్యం కాదు. జ్ఞానము, దానికి తోడు విజ్ఞానము, భక్తి, వైరాగ్యం కలిగితే కానీ ఈ విశ్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు. నీకు ఆ స్థితి ఇంకా రాకపోయినా నా యోగ మహిమ వలన నీవు చూడగలిగావు. అమెరికా గురించి పుస్తకాల్లో చదవడం వేరు, ఇంటర్నెట్లో చూడడం వేరు, అమెరికా పోయి ప్రత్యక్షంగా చూడడం వేరు. అలాగే పరమాత్మ యొక్క విశ్వరూపం గురించి శాస్త్రములలో చదివి తెలుసుకోవడం వేరు, ధ్యాన సమాధులలో నిమగ్నమై మనోనేత్రంతో దర్శించడం వేరు. చాలామంది ఈ విషయాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే వేదములు అధ్యయనం చేయడం, దాన ధర్మాలు చేయడం, తపస్సు చేయడం, యజ్ఞయాగాలు చేయడం ఇవన్నీ వృధానా అని అనిపించవచ్చు. కానీ అలా అర్థం చేసుకోకూడదు. అందరూ అన్నీ చేయలేరు, ఎవరి శక్తిని బట్టి వారు చేస్తారు. కాబట్టి అన్నీ మంచివే, ఆచరించతగ్గవే. వీటికి తోడు భక్తి, ఏకాగ్రత, నిష్కామ కర్మాచరణ ఇవన్నీ కూడా అత్యావశ్యకములు. తుదకు వైరాగ్యం, సంపూర్ణ శరణాగతి. అప్పుడే మనకు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించే అర్హత కలుగుతుంది. కాబట్టి ఆ గమ్యం చేరుకోవడానికి దాన ధర్మాలు, వేదాధ్యయనము, తపస్సు,
యజ్ఞయాగాదులు ఉపకరిస్తాయి. కాబట్టి అన్నీ చేయతగ్గవే, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు అని అర్థం చేసుకోవాలి. అర్జున, నీవెందుకు భయపడుతున్నావు? నీ మనస్సు ఎందుకు వికలమైంది? నీవు వీరుడవు. భయం అంటే నీకు తెలియదు కదా, కాబట్టి భయపడకు. నా వంక ప్రసన్నంగా చూడు. నీవు కోరినట్లు నా పూర్వరూపం నీకు కనపడుతుంది. నీ మామూలు కళ్ళు తెరిచి నా వంక చూడు అని అన్నాడు. పులిని ఆడించేవాడికి పులి అంటే భయం ఉండదు, కానీ చూసేవాళ్లకు చచ్చేంత భయం ఉంటుంది. అలాగే అనంతమైన విశ్వం తానే అయిన కృష్ణుడికి విశ్వరూపం అంటే భయం ఉండదు, కానీ అర్జునుడు ఆ విశ్వరూపం, కాలస్వరూపం, భయానకమైన ఆ రూపం చూసి వణికిపోతున్నాడు. రక్తాన్ని మనం ఎక్కువగా ఎప్పుడూ చూడం. అది ఒక్కసారిగా గాయం నుండి కారుతుంటే కొంతమంది స్పృహ తప్పి పడిపోతారు. అంటే ఎప్పుడూ చూడనిది చూస్తే భయం, సంభ్రమం కలుగుతుంది. అర్జునుడు కూడా ఇటువంటి విశ్వరూపాన్ని ఒక్కసారిగా తన మనోఫలకం మీద చూసేటప్పటికీ భయ విహ్వలుడు అయ్యాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓ అర్జున, ఎందుకయ్యా భయపడుతున్నావు? ఈ విశ్వరూపాన్ని నీవు రోజు చూస్తున్నది. కాకపోతే నీకు ఇష్టం లేని విషయాలను, నీవు కోరుకునే విషయాలను, నీ మనసు అంగీకరించని విషయాలను ఒక్కసారిగా నాలో చూసేసరికి నీకు భయం, విమూఢ భావన కలిగింది. ఆ భయాన్ని, విమూఢ భావాలను విడిచిపెట్టు, స్వస్థత చెందు, నీ కళ్ళు తెరిచి నా పూర్వరూపాన్ని చూడు అని అన్నాడు కృష్ణుడు. రక్తం చూడడం మనకు ఇష్టం లేదు, మరణం చూడడం మనకు ఇష్టం లేదు. అలాగే అర్జునుడికి భీష్మ, ద్రోణులు చావడం ఇష్టం లేదు, కానీ అటువంటి వారు మృత్యుముఖంలోకి వెళ్ళడం చూసి తట్టుకోలేకపోయాడు. అలాగే తన కళ్ళెదుట ఉన్న 18 అక్షౌహిణీల అపారమైన సైన్యమంతా మృత్యుముఖంలోకి చొరబడడం చూసి భయంతో కంపించిపోయాడు. ఎందుకంటే ఇవేవి అర్జునుడికి ఇష్టం లేదు. అర్జునుడి మనస్సు అంగీకరించదు. మనకి కూడా చెడు కలొస్తే పెద్దగా అరిచి లేచి కూర్చుంటాం. అర్జునుడి పరిస్థితి అలాగే ఉంది. కానీ కృష్ణుడు వీటికంతటికీ అతీతుడు. భయం అంటే తెలియనివాడు. అందుకే అర్జునుడిని భయపడవద్దు, నీ వంటి వీరులు ప్రతిదానికి భయపడడం మూఢత్వం అవుతుంది, ఆ మూఢత్వాన్ని వదిలిపెట్టు అని బోధించాడు కృష్ణుడు. కృష్ణుడు తన పూర్వరూపంలో ఏ విధంగా కనిపించాడు, అర్జునుడు ఏ రూపం చూశాడు అనే విషయాన్ని మనకు చెప్పాల్సింది ఒక్క సంజయుడు మాత్రమే. అందుకే సంజయుడు ఇలా అంటున్నాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.